అంటే ఇక్కడ కొల్లు రవీందర్ని పర్టికులర్గా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటంటే నేను ఇందాక నుంచి అడుగుతున్నది అదే. ఒక మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మీరు రాగానే ఫస్ట్ గెలవగానే మంత్రి అయ్యారు. సో మంత్రి అయిన తర్వాత ఎక్కడ దుర్వినియోగం చేసిన పరిస్థితులు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు కానీ లేవు. అలాంటి కొల్లు రవీందర్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు అక్కడ మచిలీపట్నంలో పేరు నాని గారు ఉన్నారు. ఆయనకి రేపు పొద్దున ఎక్కడ వస్తామో ఇబ్బంది వస్తుందని చెప్పి, ఎందుకంటే నేను ఓడిపోయింది కూడా చాలా తక్కువ మార్జిన్, కేవలం అది చిన్న చిన్న పొరపాట్ల వల్లే అది ఆయన భావించి మనల్ని పూర్తిగా భూస్థాపితం చేయాలనే ఏకైక కక్షతో ఈ రకంగా కేసులు పెట్టించడం, కానీ దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తోడవడం అనేది, ప్రభుత్వ విధానాలు కూడా తోడవడం వల్ల ఇలాంటి జరిగిందని చెప్పి నేను భావిస్తాను. అంటే ఇక్కడ నేను అన్నది అదే, ఇక్కడ ప్రభుత్వం టార్గెట్ చేయటం వేరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయటం వేరు. నేను అంటుంది ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని ఇన్ని మర్డర్ కేసులు పెట్టించి ఇన్ని కేసులు పెట్టించి ఇరికించడం వల్ల వైఎస్ఆర్ ప్రభుత్వానికి కూడా నష్టం. అది ఆలోచించకుండా అయితే జగన్ ఉండే అవకాశం లేదు కదా. నేనేమంటానంటే అది లోకల్గా ఉండే పేరు నాని ప్రభావం ఎక్కువ ఉందా అని అడుగుతున్నాయి ఈ కేసుల్లో. ఖచ్చితంగా ఆయన ప్రభావం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం. ఎందుకంటే ఎస్పీ లెవెల్లో, డీజీపీ లెవెల్లో జరిగినటువంటి కుట్ర ఇది ఖచ్చితంగా. ఇవాళ ఎందుకంటే ఆ రోజున మా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు, ఎప్పుడు కూడా సంస్కృతి కాదు. నేను కూడా ఆ రోజున ఒక రిప్రజెంటేషన్ ఇస్తానికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారిని కలిసి అక్కడి నుంచి ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. ఆ టైంలో కరెక్ట్గా ఆ టైంలోనే జరిగింది. నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మేము అసలు ఎక్కడ కూడా అలాంటిది లేదు. కేవలం ఏదో ఎవరో ఫోన్ కాల్లో మాట్లాడారని ఏదో సృష్టించేసారు, అక్కడ కథ సృష్టించేసి నా మీద తప్పుడు కేసు పెట్టడం అనేది నిజంగా చాలా బాధ అనిపించింది ఆ విషయంలో. అట్లాగే ఈ ప్రభుత్వం ఏంటంటే ఎవరైనా యాక్టివ్గా ఉన్న వాళ్ళని, ముఖ్యంగా బీసీలు తెలుగుదేశం పార్టీతో ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు కాబట్టి ఈ బీసీ లీడర్షిప్ని అణిచేయాలి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం. దానికోసం అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో టార్గెట్ చేస్తున్నాడు గవర్నమెంట్ అనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడు గారిని ఏసీబీ కేసులు ఏముంది దాంట్లో. ఇప్పుడు మా దగ్గరికి అనేక రిప్రజెంటేషన్స్ వస్తాయి, దాని మీద పైన మేము సైన్ చేసి పంపించడం జరుగుతుంది, ఒకసారి దీన్ని పరిశీలించండి అని చెప్పి. దాని అంత మాత్రాన అచ్చెన్నాయుడు గారిని పెట్టేశారు. అట్లాగే నా మీద పెట్టారు. తర్వాత యనమల రామకృష్ణ గారు ఒక మ్యారేజ్కి వెళ్తే అక్కడ ఎమ్మెల్యే గారి కొడుకుది అక్షంతలు వేసి వచ్చింది ఆయనకి, ఎస్సీ ఎస్టీ కేసు ఆయన మీద. అట్లాగే అయ్యన్న పాత్రుడు గారి మీద అనేక ఆయన వయసు అంతా, ఆయన మీద ఒక నిర్భయ కేసు పెట్టడం. అసలు ఇదేంటిది, ఎక్కడ పోతుంది? ఈ రకంగా బీసీలని టార్గెట్ చేసి లీడర్షిప్ని అణిచేసేయాలనేది ఫస్ట్ టార్గెట్ వాళ్ళది. తర్వాత ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కింద కేటర్ను కూడా ఇప్పుడు చెప్పాలంటే చాలా, తోట చంద్రయ్య దగ్గర నుంచి, నందం సుబ్బయ్య దగ్గర నుంచి, జల్లయ్య అని చెప్పి జల్లయ్య యాదవ్, ఇలా ఇందాక చెప్పినటువంటి ఒక మత్స్యకారుడు, కానీ ఇలా అనేక మంది, వందల మందిని పట్టున పెట్టుకున్నాడు. వేల కేసులు. రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నేను ఉదయం నుంచి, మాకు ఉదయం 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు మొత్తం సెల్స్ అన్ని ఓపెన్ చేస్తారు. అందరూ వచ్చి వాళ్ళ బాధలు, 50% తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే ఉన్నారు లోపల. సోషల్ మీడియా కేసులు కానీ ఇంకా రకరకాల కేసులు, చిన్న చిన్న కేసులు, వాళ్ళకి సంబంధం లేదు. గంజాయి కేసులు, ఓ బ్యాగ్ తెచ్చి పడేస్తున్నారు పోలీసులు, ఓ గంజాయి కేసు పెట్టేయటం. అసలు ఎంత ఈ రకంగా టార్గెట్ చేస్తాం అనేది గతంలో ఎప్పుడు లేదు, మనం చూసాం. కానీ నేను ఎప్పుడు కూడా, బాబు గారు కూడా ఎప్పుడు ఇలాంటిది ప్రోత్సహించాలి.